చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కరణం సేవా సంఘం అధ్యక్షులు నిరంజన్ బాబు ఆధ్వర్యంలో 22 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను, మొమెంటోలను ప్రదానం చేశారు. వారికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి 3116, రెండవ బహుమతి 2116, మూడవ బహుమతి 1116 రూపాయలను విద్యార్థులకు ఇచ్చి సత్కరించారు. ఇలాగే ప్రతి సంవత్సరం మంచి మార్కులు సాధించే విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం రాబో సంవత్సరం నుంచి ఈ ప్రతిభా పురస్కారాలను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, రజనీకాంత్, అన్నామలై, నటశేఖర్, సెల్వమణి, చంద్రశేఖర్, బాలమురళీ కృష్ణ, పార్థసారథి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయన వల్ల కాకపోయినా కూడా సపోర్ట్ వచ్చినారండి. నాకు చాలా సంతోషం. కరణం సేవా సంఘం ప్రతిభ అవార్డ్స్ ఎస్ఎస్సి పిల్లలు చదివిన పిల్లలు 500 పైబడిన మార్కులు 22 మందికి గాను ఈ పుష్ప అవార్డుని ఇప్పించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి వడలూరు నుంచి వచ్చిన సెల్వమణి సారు, తర్వాత వేలూరు సంఘం నుంచి వచ్చిన కుమరేషన్ గారు, మన కరణం కీర్తి సేవా సంఘం తిచ్చానూరు తరఫున నటశేఖర్ గారు, మన వేణుగోపాల్ గారు, తర్వాత బంగారపాళ్యం కరణం సంఘం తరఫున సుబ్రహ్మణ్య పిల్ల గారు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు చాలా స్పందించి చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి స్పందించి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేయించినారు. దీనికి మా ముఖ్య దేవుడైన రామలింగ స్వామి గారు, తర్వాత చిత్రగుప్తుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతమందికి ఇచ్చారు? దాదాపు 22 మందికి ఈ యొక్క ప్రోగ్రాం 22 మందికి ప్రతిభా అవార్డ్స్ ఇస్తున్నాము. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా మందికి ఇంటర్మీడియట్ కూడా ఇవ్వాలనేసి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ప్లస్ ఎస్ఎస్సికి ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము.